సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బాస్టర్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న విక్టరీ వెంకటేష్ స్పీడ్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైన్అప్ చేసి ఆడియన్స్ కి బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. మరి ఇంతకీ త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా మొదలయ్యేదెప్పుడు? చిరు అనిల్ సినిమా సెట్స్ లో వెంకీ మామ అడుగు పెట్టేదెప్పుడు? మోహన్ లాల్ మొదలుపెట్టిన మరో సినిమా స్టార్ట్ చేసేదెప్పుడు? సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నారు వెంకటేష్. 9 నెలలుగా స్టోరీస్ పైనే ఫోకస్ పెట్టిన వెంకీ మామ త్రివిక్రమ్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్ గా పూజా సెరమనీ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో మొదలు కానుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి ఆనంద నిలయం లేదా వెంకటరమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయం టైటిల్ ని పరిశీలిస్తున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమాని హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తోంది సురేష్ ప్రొడక్షన్. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టి చిరు అనిల్ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు వెంకటేష్. అక్టోబర్ 20 నుంచి మన శంకరవర ప్రసాద్ గారు షూటింగ్ స్టార్ట్ చేస్తారు. దీంతో చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ పై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. ఆల్రెడీ వెంకటేష్ వాయిస్ ఓవర్ తో వచ్చిన మన శంకరవర ప్రసాద్ గారు టైటిల్ గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. మూవీలో చిరు వెంకటేష్ కాంబినేషన్ లో ఫైట్ తో పాటు ఓ స్పెషల్ సాంగ్ ఉండడంతో వెంకీ మామ సెట్స్ పైకి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నారంతా. ఈ 2 సినిమాలతో పాటు విక్టరీ వెంకటేష్ క్రేజీ లైనప్ లో ఉంది దృశ్యం 3. హిట్ ఫ్రాంచైజ్ దృశ్యం నుంచి వస్తోన్న థర్డ్ పార్ట్ ని మలయాళంతో పాటు తెలుగులో కూడా జీతూ జోసెఫే డైరెక్ట్ చేయనున్నారు. దృశ్యం 3 సినిమాతో పాటు బాలకృష్ణతో కలిసి ఓ సినిమాలో వెంకటేష్ నటిస్తారు అనే ప్రచారం జరిగింది. దీనిపై వెంకటేష్ కూడా క్లారిటీ ఇవ్వడంతో అఫీషియల్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ తో క్రేజీ సినిమాలో లైనప్ చేసిన విక్టరీ వెంకటేష్ ఆడియన్స్ కి ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో వెయిట్ అండ్ సీ.